నీ అవసరం లేనప్పుడు నువ్వు రావడమే పాపం అనుకున్నప్పుడు ఆహ్వానం ఎలా పంపిస్తావురా? నువ్వు చేసిన అన్యాయానికి ఆర్భాటంగా జరగాల్సిన వేడుక ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకుని జరపాల్సి వచ్చింది. ఇంటి ఆడపడుచుకు చెందాల్సిన ఆస్తిని కూడా కలుపుకుని అనుభవిస్తున్నావు కదా, నీకెందుకు ఆహ్వానం? మీరన్న మాటలు తప్పో ఒప్పో నేను వాదించను, కానీ రేణు అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఒక అన్నగా దాని ఎంగేజ్మెంట్లో దాని పక్కనే ఉండాలని నాకుండదా? కార్డు ఇవ్వకపోయినా కనీసం ఒక కాల్ చేస్తే నేను అక్కడ ఉండేవాణ్ణి. జరిగింది మర్చిపోయి అందరితో కలిసిపోయేవాణ్ణి. మొత్తం నాశనం చేశారు. అన్నయ్య, రేణు, నేను కార్డ్ తీసుకుని ఇంటికొచ్చానన్నయ్య. వదిన చేతికిచ్చి నీకు ఇవ్వమంటే నన్ను తిట్టి నా కళ్ళ ముందే విసిరి పారేసింది. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి నా కూతురి పేరు మేఘనా కాదు. రేణు మీ ఇంటికి వచ్చినట్టు నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే వెళ్ళనిచ్చేవాడినే కాదు, నీతో మాట్లాడే దౌర్భాగ్యమే ఉండేది కాదు. రేణు ఇచ్చిన కార్డుని నీ భార్య విసిరి పారేసిందిరా. నువ్వేమో నిజం తెలుసుకోకుండా మా మీద అరుస్తున్నావు. చెల్లి మీద ప్రేమ ఉన్నవాడివే అయితే కార్డుల కోసమో ఫోన్ల కోసమో కాదురా, నేరుగా ఇక్కడికే వచ్చేవాడివిరా. అందరితో కలిసి మాట్లాడేవాడివిరా. నీలో మార్పు రాదు. మంచికి చెడుకి తేడా తెలియదు. బంధాల మీద బాధ్యత లేదు నీకు. అసలు నువ్వు మనిషివే కాదురా. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ యా ష్యూర్, తప్పకుండా ప్లాన్ చేద్దాం. ఇంటి వరకు ఆఫీస్ వర్క్ అంటే కష్టం, కానీ ఇలాంటి టూర్లు పార్టీలు అంటే నేనెప్పుడు రెడీయే. అంతా ఫిక్స్ అయ్యాక నాకు కాల్ చేయండి. బాయ్. మేఘనా, ఎందుకు అరుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఈ అరుపు నువ్వు ఉన్నావో పొయ్యావో అని చెక్ చేయడానికి కాదు, కావాలనే నన్ను నా వాళ్ళకి దూరం చేస్తున్నందుకు. దూరం చేయడం ఏంటి? పొద్దున్న పూట కూడా తాగడం మొదలు పెట్టావా? తాగి బాగడం లేదు, నిజం తెలిసింది కాబట్టి నిలదీస్తున్నాను. ఏంటా నిజం? ఎంగేజ్మెంట్ ముందు రోజు రేణు మన ఇంటికి వచ్చిందా లేదా? అన్నయ్యకి కార్డు ఇవ్వాలని చెప్పింది కదా, ఆ కార్డు విసిరేసి తిట్టి పంపించావా లేదా? అవునా కాదా? ఇది నిజమా కాదా? చెప్పు, ఇది నిజమా కాదా? అవును, నిజమే. నిన్ను ఎందుకు చేసావు ఆ పని? ప్రేమగా ఇంటికొచ్చిన నా చెల్లెల మీద కోపం ఎందుకు చూపించావు? పెద్ద కొడుగ్గా మా అమ్మా నాన్నలు ఇచ్చిన గౌరవాన్ని నాకు దక్కకుండా ఎందుకు దూరం చేశావు? నేను అలానే చేస్తాను. నాకు నచ్చని వాళ్ళని నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను. నన్ను గౌరవించని వాళ్ళని కేర్ చేయను. ఏంటి, నిన్ను గౌరవించలేదా? ఆ మాట అనడానికి బుద్ధి జ్ఞానం ఉందా? కనీసం కామన్ సెన్స్ అయినా ఉందా? నీ మాటకు అమ్మ ఎంత విలువిచ్చేది, ఎంత గౌరవం ఇచ్చేది. నీ మాటలు గుడ్డిగా నమ్మింది కాబట్టే ఉష మీద నింద వేసి కిరణ్తో సహా బయటికి వెళ్ళడానికి కారణమైంది. ఇక చాలా ఆపు. అమ్మా నాన్నల మీద ప్రేమ ఎక్కువై సడన్ గా పెళ్ళం విలన్లా కనిపిస్తుందా? మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి నిన్ను దూరం చేయడం నేరమైపోయిందా? వద్దనుకున్న వాళ్లే అయితే రేణుతో కార్డు ఎందుకు పంపిస్తారు? మనం ఎంగేజ్మెంట్కి రావాలని ఎందుకు కోరుకుంటారు? నిశ్చితార్థం రోజున నన్ను పిలవలేదనే బాధతో పిచ్చి పట్టిన వాళ్లా ప్రవర్తించాను. కనీసం అప్పుడైనా నీకు నిజం చెప్పాలనిపించలేదా? అన్న ప్రేమ నీకు అర్థం కాలేదా?
అవునులే, అలా అర్థమయ్యేదానివి అయితే అమ్మా నాన్నలతో గొడవ అవుతున్న రోజే అడ్డుపడేదానివి. అమ్మా నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఆపేదానివి. నా కోసం ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసేదానివి. ఏది చెయ్య నీకు జీవితంలో గౌరవం గురించి మాట్లాడే అర్హత లేదు. రేణు విషయంలో నువ్వు చేసింది మాత్రం చాలా తప్పు. ప్రేమగా ఇంటికొచ్చి కార్డు ఇస్తే అక్కడికి వెళ్లకుండా ఎందుకు ఆపావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకేం కావాలి? నా ప్రాబ్లం నీ ఫ్యామిలీ. నాకు కావాల్సింది నీ ప్రాపర్టీ. నాకు నచ్చినట్టే నేనుంటాను. నాకు నచ్చినట్టే నువ్వు ఉండేటట్టు చేస్తాను. ఎంగేజ్మెంట్కే కాదు, ఎలాంటి ఫంక్షన్లకు కూడా వెళ్లకుండా అలాగే ఆపుతాను. ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పనుంది. ఏంటా పని? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అమ్మా, మలాయి నేల మీద అమ్మా, నాన్న. ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలాయి నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. అమ్మా, అమ్మా, నాన్న. ఏం కాదు రేణు, నాన్నకేం కాదు. మనమంతా ఉన్నాం కదా, అంతా మంచి జరుగుతుంది. నువ్వేడుకు. ఊరుకో రేణు, ఏడవద్దు. డాక్టర్ చెప్పండి. మా వారికి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేం మేడం. మ్యాసివ్ స్ట్రోక్. కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నాన్న. రేణు, ఏడవద్దు. అంతా నా వల్లే వదినా. నాన్నకి ఇష్టం లేదని తెలిసి కూడా సంజయ్ అనేకి ఇన్విటేషన్ కార్డ్ తీసుకెళ్ళి ఇచ్చాను.